అదే అడుగుజాడ, అదే ఆశయం, అదే పట్టుదల, ఆలోచన అదే. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మధ్యలో పుట్టిన రచ్చబండ కార్యక్రమాన్ని ఇప్పుడు ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ కొనసాగించడానికి నడుం బిగించారు. నేడు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచే ఈ మహోన్నత కార్యక్రమం ఆరంభమవుతుంది. 2009 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు వరుసగా రెండోసారి వైఎస్ఆర్ ను ముఖ్యమంత్రి పీఠం ఎక్కించారు. మహాకూటమిని పక్కన పెట్టారు. రెండోసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే రాజశేఖర రెడ్డి ఒక్కటే అన్నారు, ప్రజలు మనకు పాస్ మార్క్ మాత్రమే వేశారు, మనం మరింతగా కష్టపడి వారి సమస్యల పరిష్కారానికి మరింతగా కృషి చేయాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహచరులకు కర్తవ్య బోధ చేశారు. ప్రజా సంక్షేమానికే పెద్ద పీట వేయాలన్నది ఆయన లక్ష్యం. అందుకే అహోరాత్రులు ఆలోచించేవారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే వివిధ పార్టీల ఎమ్మెల్యేలు తమ తమ ప్రాంతాలకు బయలుదేరే పనిలో ఉన్నారు. వైఎస్ మాత్రం సమావేశాల మర్నాటి నుంచే మరో పనిలో నిమగ్నం కావటానికి సిద్ధమైపోయారు. అదే రచ్చబండ. ప్రజల కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. వాటి ఫలాలు నిజంగా చేరాల్సిన ప్రజలకు చేరుతున్నాయా లేదా, ఒకవేళ చేరితే పగడ్బందీగా చేరుతున్నాయా లేదా, నిజమైన లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతోందా లేదా, ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఎవరిని అడగాలి? ప్రజలనే అడగాలన్నది వైఎస్ నమ్మకం. దానికోసమే వైఎస్ రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి నిశ్చయించుకున్నారు. ఆయా గ్రామాలకు పోయినప్పుడు ఆయా గ్రామంలో ఉన్న సమస్యలు ఏమిటి అనేది ప్రజలతో నేరుగా ఇంటరాక్షన్ అయ్యి, ఎందుకంటే ముందు ఎక్కడికైనా నేను వస్తున్నానని చెప్తే ముందే దాన్ని అదేదైనా కొంత తప్పులు ఇప్పులు ఉన్నా కూడా రెక్టిఫై చేసుకోవచ్చు. అట్లా చెప్పడానికి అవకాశం ఇవ్వకుండా మంచి గవర్నమెంట్ కి సంబంధించిన అన్ని డెలివరీ మెకానిజం సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా, ఇవాళ ఇప్పుడు వచ్చిన కరువు దీనికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నాయా లేదా, కరువుకు సంబంధించిన సమస్యలు అంటే పనులు లేకపోవడం కానీ, లేకపోతే రైతులకు సంబంధించిన వర్షాలు లేకపోవడం కానీ, మంచినీళ్ళు లేకపోవడం కానీ, పశుగ్రాసం లేకపోవడం కానీ, ఇటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేక రేషన్ కార్డులు మామూలుగా ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఇటువంటి కూడా డెలివరీ మెకానిజమ్స్ అన్ని సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అనేది నేరుగా నేను చూసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పడింది. చిత్తూరు జిల్లా అనుపల్లి గ్రామం రచ్చబండ కార్యక్రమానికి వేదికగా నిలిచేందుకు ముస్తాబైంది. కానీ అంతలోనే అనుమానాస్పద స్థితిలో వైఎస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఘోర ప్రమాదానికి గురైంది. తర్వాత జరిగింది అందరికీ తెలిసిందే. ఏ ప్రజల సమస్యలు తెలుసుకోవాలని వైఎస్ అనుకున్నారో ఆ కార్యక్రమాన్ని కొనసాగించడానికి వైఎస్ విజయమ్మ ఇప్పుడు పూనుకున్నారు. ఇప్పటికే భర్త అడుగుజాడల్లో ఎన్నో ప్రజా సమస్యలపై పోరాటం సలుపుతోన్న ఆమె ఇప్పుడు రచ్చబండ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. వైఎస్ ఏ కార్యక్రమాన్నైనా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచే ప్రారంభించేవారు. ఇప్పుడు విజయమ్మ పందా కూడా అదే.